హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. వాడపల్లి సంఘటన 1930 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన వాడపల్లి సంఘటన ఒకటి. ఏంటి జరిగింది ఇక్కడ అంటే తూర్పు గోదావరి జిల్లా సమీపంలో ఉన్నటువంటి వాడపల్లిలో ఆనాటి కాలంలో వెంకటేశ్వర స్వామి అక్కడ గుడి ఉంటుంది. వెంకటేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ఆ దేవతామూర్తుల యొక్క విగ్రహాలతో పాటు అప్పుడున్నటువంటి జాతీయ నాయకుల యొక్క చిత్రపటాలు మరియు జాతీయ జెండాలను కూడా ప్రదర్శించుకుంటూ ఊరేగింపు చేసినారు. దీంతోటి ఆగ్రహించినటువంటి అప్పుడున్న పోలీసు వర్గంలో ముఖ్యంగా సుబ్బారావు మరియు ముస్తఫా ఆలీ. ఈ సుబ్బారావు, ముస్తఫా ఆలీ అనేటటువంటి ఈ పోలీస్ అధికారులు ఈ జాతీయ నాయకుల చిత్రపటాలు మరియు జాతీయ జెండాలని ఈ ఊరేగింపులో భాగంగా ప్రదర్శించడంతో వాళ్ళు ఆగ్రహించి అక్కడున్న ప్రజల మీద విపరీతంగా విరుచుకుపడి లాఠీ చార్జ్ జరిపారు. దీంతో ఈ లాఠీ చార్జిలో బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తి మరణించడం అనేది జరిగింది. అతని బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం మరణించాడు. దీంతో అది ఒక భయంకరమైన సంఘటనగా మారింది. మనకి ఇక్కడ అడుగుతాడు, వాడపల్లి సంఘటనలో లాఠీ చార్జ్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరు? సుబ్బారావు, ముస్తఫా ఆలీ. ఏ వ్యక్తి మరణించాడు? బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్యం మరణించడం అనేది జరిగింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగాది? 1930లో జరిగాది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.